పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని చోట్ల సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిశుభ్రత, నిల్చొని తినడానికి నీడ లేక భోజనానికి వచ్చిన వారు అవస్థలు పడుతున్నారు. ఎంతో మందికి ఆకలి తీరుస్తున్న ఈ కేంద్రాలు సమస్యలతో సావాసం చేస్తున్నాయి. ఎంతో మందికి కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్స్లో నాణ్యమైన రుచికరమైన ఆహారం లభిస్తుండటంతో నిత్యం ప్రతి కేంద్రం వద్ద సగటుకు 300 మంది మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. అయితే ఈ కేంద్రాల వద్ద అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో కాస్త చల్లదనం, నీడ ఉన్న చోట భోజనం కోసం పరిమితికి మించి వస్తుండగా నీడలేని చోటు పలుచగా కనిపిస్తోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ పలు కేంద్రాల్లో పరిస్థితి ఇలానే ఉంది. జూబ్లీహిల్స్ బసవతారకం ఆసుపత్రి కూడలిలో రోగుల సంబంధీకులు, కూలీలు, డ్రైవర్లు ఇక్కడ భోజనం తినడమే కాక పార్సిల్స్లోనూ తీసుకెళ్తూ ఉంటారు. కేంద్రం వద్ద అపరిశుభ్రత నెలకొంది. కూర్చొని తినేందుకు వీలు లేదు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో భారీ మర్రి చెట్టు నీడన కేంద్రం ఉండటంతో దూర ప్రాంతాల నుంచి ఆటో, టాక్సీ డ్రైవర్లు వస్తున్నారు. ఇక్కడ రోజు 180 మంది మాత్రమే భోజనం అందిస్తుండగా దాదాపు 300 మంది వరకు వస్తున్నారు. ఇక్కడ భోజనం దొరకని వారు పక్కనే ప్రైవేటు భోజనశాలలో ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ 5 రూపీస్ భోజనం కూడా మాకు ఈ ఆకులు ఈ ఎండకు తినడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఏదైనా షెల్టర్ ఉండాలి, నీడ పట్టు. ఈ ఎండాకాలం కదా, తిననీకి ఇబ్బంది అవుతుంది. మేమంటే ఏం కాదు సార్, పెద్ద మనుషులు అంటే ఇబ్బంది పడతారు. వాళ్ళకేమన్నా మీరేమన్నా చేయగలిగితే చేయండి. వర్షాకాలం అంటే ఇంకా ఇబ్బంది. అంతా నిరుద్యోగులే తింటారు. ఇక్కడ ఎవరు వైఫై ఎవరు తినరు. ఇక్కడ మాసంటి లేబర్ 5 రూపీస్ భోజనం అంటే దీన్ని జర మీరు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. రోజు అన్నం, కూర, పచ్చడి, పప్పు లేదా సాంబారు, మంచినీళ్ల ప్యాకెట్, ప్రతి గురువారం బిర్యానీ లేదా బగారా రైస్, స్వీట్, కుర్మా, పచ్చడి వడ్డిస్తారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నపూర్ణ క్యాంటీన్ అందుబాటులో ఉంటుంది. సెన్సేషనల్ థియేటర్ ముందు ఎలాంటి నీడ లేకుండా మండు టెండ ఉండటంతో జనం పెద్దగా రావడం లేదు. క్యాంటీన్ పరిసరాలు బాగానే ఉన్నా భోజనశాలలో పాత్రలు పెట్టేందుకు కనీసం బల్ల లేదు. యూసఫ్గూడ మెట్రో స్టేషన్ వద్ద నిత్యం 300 మంది భోజనాలు చేయడానికి వస్తుంటారు. నీటి ప్యాకెట్ల సరఫరా మాత్రం 100 పంపుతున్నారు. దీంతో ఇక్కడ నిర్వాహకుడు 20 లీటర్ల నీటి క్యాన్ తెచ్చి అందరికీ నీరందేలా ఏర్పాటు చేశారు. అంటే అందుబాటు మంచిగానే ఉంది, లేదని అంటలేం, కానీ కొంచెం సిట్టింగ్ ఉంటే కొంచెం బాగుంటుంది. కొంచెం నీట్నెస్ లేదు, కొంచెం కర్రీస్ కొంచెం బాగుంటే బెస్ట్. మేము ఈడ అంటే డైలీ కూలోళ్ళం, ఎక్కడ ఉన్నా కానీ మేము ఇదే చూస్తాం. ఏడికి వెళ్ళినా కానీ ఈడ 5 రూపీస్ అన్నం ఉంది. ఎందుకంటే మేము మా సంపాదనే 800. అల్లే మేము బయట ఫుడ్ తినాలంటే 100 రూపీస్ పోతుంది. 100 రూపీస్లో మాకు ఒక దినం మొత్తం ఇల్లు నడుస్తుంది. అదే 5 రూపీస్ మేము మధ్యాహ్నం ఈడ తిన్నాం అనుకో 100 రూపీస్ మిగులుతుంది మాకు. కేంద్రం వద్ద నీడలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేంద్రం చుట్టూ ఎలుకలు సంచరిస్తున్నాయి. చెత్తా చెదారం ఎప్పటికప్పుడు తరలించకపోవడంతో దుర్గంధం వేస్తోంది. ఇప్పటికైనా అన్నపూర్ణ కేంద్రాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించాలని, అలాగే ఈ వేసవిని దృష్టిలో ఉంచుకొని నీడ కోసం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. క్యాంటీన్ ఎంతో మంది నిరుపేదలకి, నిరుద్యోగులకి 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తుంది. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రంగా లేకపోవడము, మరికొన్ని చోట్ల ఎండకి షెల్టర్స్ కూడా లేకపోవడంతో భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ అన్నపూర్ణ క్యాంటీన్స్ దగ్గర షెల్టర్స్ లాంటి ఏర్పాటు చేయడము, అలాగే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.